నిన్న ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ముందే అనౌన్స్ చేసిన దాని ప్రకారం సూపర్ 6లో భాగంగా మహిళలందరికీ రాష్ట్ర మహిళలందరికీ ఉచిత బస్సు పథకం, ఉచిత బస్సు సౌకర్యం, దానిలో భాగంగా దానికి ఒక పేరు పెట్టారు, స్త్రీ శక్తి అని. నిన్న సాయంత్రం చాలా ఘనంగా దాన్ని ప్రారంభోత్సవం చేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి లోకేష్ గారు కూడా. అయితే ఇదేం మొదటిది కూడా కాదు. దేశంలో మొట్టమొదటిసారిగా దీన్ని తీసుకొచ్చింది ఢిల్లీలో అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం. ఆ తర్వాత ఆ ఫార్ములానే కొన్ని రాష్ట్రాలు ఫాలో అయ్యి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దాదాపు ఒక 6 రాష్ట్రాలు అమలవుతున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ, పంజాబ్, తెలంగాణ, కర్ణాటక, ఈవెన్ కేరళలో కూడా ఉన్నట్టుగా విన్నాం. మరి ఈ పథకం అమలు చేయడానికి ఎందుకు ఎంత సమయం పట్టిందని మనం అనేక డిబేట్స్లో మనం విమర్శించిన సందర్భాలు కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొట్టమొదటగా అమలు చేసిన పథకం ఈ ఫ్రీ బస్ పథకం. విత్ ఇన్ 1 వీక్ ఆ 10 days అనుకుంటా. దీనికి ఏం పెద్దగా పెట్టుబడి పెట్టాల్సింది కూడా ఏం లేదు, ఆల్రెడీ ఉన్న ఆర్టీసీని వాళ్ళకి. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం కాస్త మెళకుగానే ఆలోచించింది అనుకోవాలేమో. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న తీరుని స్టడీ చేసి అక్కడ ఇబ్బందులు ఏమున్నాయో వాటిని ముందే పరిగణలోకి తీసుకొని అన్ని ఫెసిలిటీస్తో హడావిడిగా కాకుండా అందరూ మెచ్చే విధంగా వెళ్ళాలన్న ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసిందని కూడా భావించాలి. సరే, ప్రజలు కూడా దాన్ని పాజిటివ్గానే తీసుకున్నట్టున్నారు. ఓవరాల్గా సార్, ఇప్పుడు మహిళల కోసం ఏదో ఓటు బ్యాంక్ కోసం ఒక పథకం అని చెప్పేసి అనే దాన్ని పక్కన పెడితే, మహిళలకు ఏ విధంగా ఇది ఉపయోగపడే అవకాశం ఉంటుంది వాళ్ళ దైనందిన జీవితంలో? వారి వ్యయ ప్రయాసాలు కోసి దూరాలు వెళ్ళే పరిస్థితుల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటానికి ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి, సేఫ్టీ వైడ్గా చూసుకున్నా కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడంలో కానీ మీ అభిప్రాయం సార్? టికెట్లకు ప్రభుత్వం లాంచ్ చేయడమే హర్షించదగ్గ విషయం. ఆ సంవత్సరం 6 నెలల ముందు పెట్టితే మంచిది. అయినా మొత్తం మీద ప్రభుత్వం ఈరోజు ఒక మంచి రోజు, స్వాతంత్రం వచ్చిన రోజు, స్త్రీలకు కూడా ఒక ఆర్థిక స్వాతంత్రం వచ్చింది అనుకుందాం. కాబట్టి ప్రభుత్వం ఎట్టికేలకు ఏడాది దాటినా ఏం చేసినా ప్రారంభించినందుకు మేమైతే హర్షిస్తున్నాము, అభినందిస్తున్నాము. అదేవిధంగా దీన్ని 2 రోజులు 3 రోజులు కొంతకాలం కాకుండా దీర్ఘకాలికంగా దీన్ని కొనసాగించాలని మాత్రం ప్రభుత్వాన్ని కోరుతుంది. ఇది మొదటిది. రెండో అంశం ఏంటంటే, నేను ఈరోజు కడపలో ఉన్నా, సురేష్ గారు కోరిక మేరకు నేను అన్ని ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని ముఖ్యమైనది కాబట్టి ఉన్నాను. ఈరోజే మేము కొన్ని గ్రామాలు పర్యటన చేస్తుంటే ఆ గ్రామాలకు పోయే సందర్భంగా ఈ బస్సు వర్తించదు అని కొన్ని బోర్డులు చూశాం. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, మ్యాక్సిమం మారుమూల గ్రామాలకి ఆర్టీసీ బస్సులు రద్దు చేశారు. దానికి కారణం ఉంది. ఆటోలు అంటే నిరుద్యోగులు పెద్ద ఎత్తున పెరగడం, ప్రతి చదువుకున్న డిగ్రీ పీజీ చదువుకున్న కూడా అనివార్యంగా ఆటో కొనుక్కోవడం, ఈ కారణాల వల్ల ఆర్టీసీ బస్సుకి గిరాకీ తగ్గి అది లాస్ వస్తుంది. కాబట్టి అది కూడా ఒక కారణం ఉండొచ్చు, ఏదో ఉద్దేశపూర్వకంగా చేస్తారని కాదు. ఈ కారణం వల్ల చాలా గ్రామాలకి, మారుమూల ప్రాంత గ్రామాలకి ఆర్టీసీ బస్సులు లేవు. అందుకోసం నిజమైనటువంటి గ్రామీణ పేదలు, వలసలు పోయేటోళ్ళు, రోజు పనికి వెళ్ళేటోళ్ళు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళాలంటే ఆటో పట్టుకొని వెళ్ళేవాళ్ళు. కానీ నేను 2 గ్రామాలు పర్యటన చేస్తే కడప జిల్లాలో, సార్ మా ఊరికి బస్సే లేదు కదా, మళ్ళీ ఆటో ఉంది, మరి ఆర్టీసీ బస్సు మా గ్రామానికి కూడా వదిలి చేస్తే బాగుండేది అనేది కొంతమంది అభిప్రాయంగా ఉంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే, ఉచిత బస్సు ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లా, మొత్తం రాష్ట్రం అంతా తిరగ అవకాశం ఇవ్వడం మంచిది. అందులో ఎక్స్ప్రెస్లో కూడా ఇచ్చారు, ఒక మంచి పరిణామం. సరే, అన్ని ఇవ్వలేరు, హైటెక్లు లేదా ఏసీ బస్సులు ఉచితంగా సాధ్యం కాదు కాబట్టి మన కోరడం కూడా కరెక్ట్ కాదు. కానీ రాష్ట్రంలో మోర్ దెన్ మనకున్నటువంటి 13,000 పంచాయతీలు పైగా ఉంటే, నాకు తెలిసినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారంగా ఒక 4-5 వేల పంచాయతీలకి ఫ్రీక్వెంట్ గా బస్సులు లేవనేది చూసాం. దానికి ప్రభుత్వం వైఫల్యం అని అనట్లే, రకరకాల రీజన్స్ చెప్పాను ఇందాక. ఆటోలు పెద్ద ఎత్తున రావడం, ఆర్టీసీకి నష్టం చేకూర్చడం,
కాబట్టి సరైన ఆక్యుపెన్సీ లేకపోవడం. కాబట్టి ఆర్టీసీ బస్సులు ఏదో అనివార్యంగా పిల్లల కోసం పొద్దునొకటి సాయంత్రం ఒకటి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం చేయాల్సింది ఏమిటంటే నిజమైనటువంటి అర్హులు అంటే ఎవరు? గ్రామీణ చిన్న సన్నకారు రైతులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోతారు. అదేవిధంగా వ్యవసాయ కార్మికులు నిత్యం వలసలు పోతుంటారు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి. వలసల్లో ఇప్పుడు దాకా ఆటోల్లో ప్రమాదంలో పెద్ద ఎత్తున చనిపోతున్నారు, మీకు తెలుసు. అదేవిధంగా మన ప్రకాశం జిల్లా ఒక డిఎం ఒక ప్రాంతంలో కనిగిరి డిఎం ఒక మంచి ప్రయత్నం చేశాడు. వలసలు పోయేటోళ్ళు కూలీలు చనిపోతుంటే ఆ కూలీలు ఎక్కడైతే వలసలు పోతారో అదే బస్సుని ఆటో డబ్బులు ఇవ్వండి తిప్పారు. ఆయన్ని అభినందించామేమంతా. కానీ మరుసటి రోజు ఏ కారణం చేతనో మరి దాన్ని క్యాన్సిల్ చేశారు. కాబట్టి నిజంగా మీ ప్రభుత్వానికి కూడా మంచి పేరు రావాలి, ప్రతిష్ట రావాలి. అది ఓట్ల కోసం ఆశించుకోకుండా నిజమైన ఆర్థిక అభివృద్ధి కోసం అనిగిని మీరు ఆలోచిస్తే మాత్రం గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలసలు పోతారు, ఆటోల్లో పోతున్నారు, ఆటోలు పట్టుకొని వెళ్తున్నారు, ప్రమాదాలకు గురవుతున్నారు, అనేక మంది చనిపోతున్నారు. కానీ సురేష్ గారు చెప్పినట్టు ఎన్ని ఆటోలు పెట్టినా నేనైతే ఆర్టీసీ బస్సు తప్ప ప్రైవేట్ బస్సు ఎక్కే ప్రశ్నే లేదు. నేను వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే స్వేచ్ఛగా అంత హాయిగా కానీ భద్రత కానీ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాన్ని నేను కోరేది ఏమంటే మీరు ఎస్టాబ్లిష్మెంట్, మీరు నగరం నుంచి నగరం దానికంటే కూడా, జిల్లా నుంచి జిల్లాకనే దానికంటే కూడా లోకల్ గా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాలకి లేదా గ్రామాల టు గ్రామాలకి ఇట్లా పెట్టగలిగితే మాత్రం మీ ప్రభుత్వానికి ఎనలేని మంచి పేరు వస్తుంది. వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, పెయింటింగ్ కార్మికులు, ఇటుకబట్టిల కార్మికులు, గ్రామాల్లో పనిచేసే ఈ గ్రామం నుంచి మండల జిల్లా హెడ్ క్వార్టర్కి షాపింగ్ మాల్ కోసం పనిచేసే వాళ్ళు పెద్ద సంఖ్యలో మహిళలు వెళ్తున్నారు. వాళ్ళకి నిజమైనటువంటి ఆర్థిక అభివృద్ధి చేసిన వాళ్ళు అవుతారు, ఆర్థికంగా వాళ్ళకి సమకూర్చిన వాళ్ళు అవుతారు, అన్ని రకాలుగా మేలు చేకూర్చిన వాళ్ళు అవుతారు. అది ఆలోచిస్తే ఈ ప్రభుత్వం మంచిది. అదే చేయగలిగితే మాత్రం ఈ ప్రభుత్వానికి మంచి పేరే కాదు, అదేవిధంగా పేదలకు కూడా మీరు అన్నట్టు 2 కోట్ల మందిలో ఇప్పుడు నాకు తెలిసి ఈ ప్రయోజనం అయితే మాత్రం లక్షల కుటుంబాలు కోల్పోతున్నాయి. వాళ్ళకు కూడా ప్రయోజనం చేకూర్చాలి. ఇంకా ఒక మాటలో చెప్పాల్సి వస్తే, నేను క్లాస్ యాంగిల్లో చెప్పాల్సి వస్తే, కొద్ది గొప్ప హై క్లాస్ లో చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేయగలరు, పెట్టగలిగిన శక్తి కూడా ఉంది వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఇవ్వకూడదని కాదు, ఇవ్వాల్సిందే. కానీ క్షేత్రస్థాయి నుంచి మేము ఇవ్వగలిగితే మాత్రం పెద్ద ఎత్తున మీరు సహకారం చేసిన వాళ్ళు అవుతారనేది నా అభిప్రాయం. దీన్ని 3-4 ముచ్చట కాకుండా శాశ్వతంగా చేయాలి. రెండో అంశం ప్రభుత్వాలకు సూచించేది ఏమంటే, ప్రభుత్వంలో కలిపిన తర్వాత కార్పొరేషన్ నుంచి దీంట్లోకి వచ్చిన తర్వాత చాలా ఆర్టీసీ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. బెనిఫిట్స్ ఎంతో వస్తాం అనుకున్నాం, ఎంత బాగా ఉంటుంది అనుకున్నాం, ఆ ఆశ వాళ్ళకి నెరవేరలేదు. అదేవిధంగా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు ఎగ్గొట్టాయి. వాళ్ళ మీటింగ్లకు కూడా చాలా దుర్మార్గమైంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకొని డబ్బులు చెల్లించకుండా కోట్ల రూపాయలు బకాయిలు పడి ఆర్టీసీ మూతపడుకోకుండా చూడాలనేది మాత్రం నేను కోరుకుంటాను. ఎందుకంటే సంక్షేమ పథకాలను చాలా కోట్లు కేటాయిస్తారు. మీరు ఆర్టీసీకి ముందు ప్రతి బడ్జెట్ లో ఆర్టీసీకి ఆ డబ్బులు కేటాయించాలి, ₹1 పెండింగ్ పడకుండా చూడాలి. రెండో అంశం ఏంటంటే ఉచిత బస్సు అనే పేరు మీద, పై బస్సుల పేరు మీద ఛార్జీలు వేసి ప్రజల మీద భారాలు మోపి ఆ పద్ధతి చేయొద్దని మాత్రం కోరుతున్నాం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా, మనం ఈ రోజుకైనా ప్రారంభించినందుకు అభినందించాలి తప్ప అదేదో ఇన్ని రోజులు చేశారని, చేసిందే బాగుండేది. సరే వచ్చిన కాడికి వచ్చింది, ఈ రోజు వచ్చింది, మేమైతే హ్యాపీ. దాన్ని క్షేత్రస్థాయికి ప్రతి పల్లెకి తీసుకోవడానికి చేయాలనేది మాత్రం కోరుతున్నాం.